ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. యేసు నామములో మీ అందరికీ వందనాలు. క్రిస్మస్ సిరీస్ లో ఈ రోజు మనం తుది మరియు కీలకమైన సత్యాన్ని ధ్యానించుకుందాం. మనందరికీ తెలుసు, మన జీవితాలు ఒక రేసు లాంటివి. మనం విజయం, సంతోషం, సంతృప్తి కోసం పరిగెడుతూనే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ రేసులో గెలిచినా ఎందుకో మన హృదయంలో ఒక లోతైన ఖాళీ అలాగే మిగిలిపోతుంది కదా. ఈరోజు దేవుడు ఆ ఖాళీని పూడ్చడానికి ఒక గొప్ప బహుమతిని ఇచ్చాడు. అదే యేసులో జీవం. దేవుడు మన జీవితాలకు ఇచ్చిన ఉద్దేశం ఇదే. అపోస్తలుడైన యోహాను ఈ సత్యాన్ని ఎంత గొప్పగా చెబుతున్నాడో చూడండి. 1 యోహాను 4:9. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. యేసు మనకిచ్చింది కేవలం ఒక సాధారణ జీవితం కాదు, అది ఉద్దేశంతో కూడిన దైవిక ప్రేమతో నిండిన జీవితం. యేసు లేకుండా మనిషి జీవితం ఎలా ఉంటుంది? అది వెలుతురు లేని దీపం లాంటిది. బయట నుండి అంతా బాగానే కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం ఏదో ఒక ఖాళీ, నిస్సత్తువ, నిరాశ ఉంటుంది. లోకం ఇచ్చే డబ్బు, పేరు, ప్రతిష్టలు ఆ ఖాళీని ఎప్పటికీ నింపలేవు. దేవుడు మనపై ఉన్న ప్రేమ నిరూపించడానికి తన ఏకైక కుమారుని పంపాడు. ఆయన రాక ఉద్దేశం ఒకటే, మనం ఆయన ద్వారా జీవించడం. మరి యేసు మన జీవితంలోకి రాగానే ఏం జరుగుతుంది అంటే, ఆయన మన జీవితంలోని ప్రతి భాగాన్ని మారుస్తాడు. మనలోని ఖాళీని నింపుతాడు, పాపాన్ని క్షమిస్తాడు, పాత జీవితానికి తెరపరుస్తాడు, పాత గాయాలు నయం చేస్తాడు, మన హృదయాన్ని కొత్తగా మారుస్తాడు. క్రిస్మస్ అంటే పాతదంతా పోయి కొత్త జీవితం అందించే దేవుడు మన కోసం వచ్చిన రోజు. ఆ కొత్త జీవితం 3 ముఖ్యమైన ఫలితాలను ఇస్తుంది. 1, నిత్య జీవం. ఈ లోక జీవితం తర్వాత కూడా క్రీస్తుతో ఉండే శాశ్వత జీవితం. 2, పరలోకపు నిరీక్షణ. భవిష్యత్తుపై అభద్రతా భావం ఉండదు. 3, సమృద్ధి అయిన జీవం. ఈ లోకంలోనే సంతోషంగా, ఉద్దేశంతో నువ్వు జీవించడం. ఈ రోజు మీరు మీ జీవితం పాడైందని భావిస్తున్నారా? మీ గతం మీ వెంట పట్టి పీడిస్తున్నదా? దారి కనబడక నిరాశలో ఉన్నారా? యేసు ఈ రోజు మీకు చెబుతున్నాడు, నా ద్వారా జీవించు, నేను నీకు కొత్త జీవితం ఇస్తాను. యేసులో జీవం పొందండి. అది ప్రపంచం ఇవ్వలేని జీవితం, ఎవ్వరూ తీసుకోలేని ఆశ. మీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకోండి. యేసు ఈ లోకానికి వచ్చింది కేవలం పుట్టడానికే కాదు, మీరు మరలా పుట్టడానికి. బతుకుతూ ఉండడం జీవితం కాదు, యేసులో ఉద్దేశంతో జీవించడమే నిజమైన జీవితం. మీరు యేసుని స్వీకరించినప్పుడే జీవపు వరం మీ సొంతం అవుతుంది. కాబట్టి నేడే రక్షణకర్త అయిన యేసుని మీ జీవితంలోనికి ఆహ్వానిస్తారని నేను ఆశిస్తున్నాను. మీకును మీ కుటుంబానికి హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.